నమస్తే. వెల్కమ్ టు మెగా 9 టీవీ. అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఏదైతే ఉందో రీసెంట్‌గా డిసెంబర్ 4 పుష్ప 2 మూవీ ప్రివ్యూ షోకి అల్లు అర్జున్ గారు పర్మిషన్ లేకుండా వచ్చారు అనే వార్తలు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే అభిమానుల తొక్కిసలాటలో ఏదైతే ఉందో అక్కడ ఒక మహిళ మృతి చెందడం కూడా జరిగింది. అది మనందరికీ తెలిసిందే. అక్కడ బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది హాస్పిటల్‌లో. అయితే అల్లు అర్జున్ గారి ఇంటికి పోలీసులు వెళ్ళి కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్ గారిని చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లడం జరుగుతుందని కూడా చెప్పారు. అయితే అల్లు అర్జున్ గారు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఇది ఇలాగా ఉండగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ రోజు ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు థియేటర్ యాజమాన్యానికి అవ్వచ్చు, లేదంటే పోలీస్ వారికి అవ్వచ్చు, పర్మిషన్ లేదు అని కూడా అంటున్నారు. అయితే ఇప్పటికే థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన లేదా థియేటర్‌కి సంబంధించిన మేనేజర్‌ని ఇంకొక ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది ఇలాగా ఉండగా అల్లు అర్జున్ గారు కూడా ఏదైతే చనిపోయిన మహిళకి అవ్వచ్చు, హాస్పిటల్‌లో ఉన్న బాలుడికి అవ్వచ్చు, మహిళకి 25,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ బాలుడికి కూడా వైద్యం నేనే అందిస్తాను. వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని కూడా అన్నారు. అయితే పోలీసులు ఏదైతే సెక్షన్‌లు అల్లు అర్జున్ గారి మీద ఫైల్ చేశారో అసలు ఏం జరగబోతుంది? అల్లు అర్జున్ గారి మీద ఎలాంటి కేసులు ఫైల్ చేయబోతున్నారు ముందు? ఇక అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది ఈరోజు ఆసక్తికరంగా మారింది. అయితే చూద్దాం. పోలీసులు ఇప్పుడైతే పోలీస్ స్టేషన్‌కి అల్లు అర్జున్ గారిని తీసుకెళ్ళడం జరిగింది. అల్లు అర్జున్ గారి టీమ్ ఏదైతే ఉందో ఇది కేవలం విచారణ కోసం మాత్రమే అల్లు అర్జున్ గారు అటెండ్ అవుతున్నారని మాత్రం అల్లు అర్జున్ గారి టీమ్ చెప్పడం జరిగింది. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో. అల్లు అర్జున్ గారికి ఎలాంటి శిక్షలు పోలీసులు నమోదు చేయగలుగుతున్నారో మనం చూద్దాం. థాంక్ యూ.